ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. దీనికి ఇంటర్లింక్ ఇంకో క్వశ్చన్ ఉంది సార్. మీకు ఇండస్ట్రీలో పిఆర్ వ్యవస్థ గురించి ఐడియా ఉంటుంది. రీసెంట్గా సితారా నాగవంశీ గారు మాట్లాడుతూ పిఆర్స్ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే సార్ మనం ఆ పని చేయకపోతే సినిమాకి బ్యాడ్గా రాస్తారు, సార్ మనం వాళ్ళకి బ్యాన్ కార్డ్స్ ఇవ్వకపోతే సినిమాకి బ్యాడ్గా రాస్తారు, సార్ మనం ఈ ఫంక్షన్ చేయకపోతే సినిమాకి బ్యాడ్గా రాస్తారు అని ఆయన ఓపెన్గా చెప్తున్నారు. పిఆర్ వ్యవస్థ నిర్మాతలను బ్లాక్మెయిల్ చేస్తుంది, వీళ్ళ పోడు పర్లేక మేము అదనంగా ఇంకో 30-40 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఏ నిర్మాతకు కూడా ఆయన మాటల ప్రకారం నిర్మాతలకి పిఆర్ వ్యవస్థను కానీ ఈ ఫిల్మ్ జర్నలిజంలో సోకాల్డ్ జర్నలిజం అని చెప్పుకుంటున్న వాళ్ళని కానీ ఎంటర్టైన్ చేయాలని ఏ నిర్మాతకి లేదు. అంటే నిర్మాతలను బ్లాక్మెయిల్ చేసే స్టేజ్కి ఈ పిఆర్ వ్యవస్థ కానీ ఫిల్మ్ జర్నలిజం కానీ వెళ్ళిందే. అసలు ఆ మాట తప్పది. ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయబడే పరిస్థితులు నేను ఉన్నానా లేదా? నేను ఒక నిర్మాతగా నా కంటెంట్ని నేను నమ్మాలి సార్. నేను ఎవరిలో చెప్పిన మాట విని చేయాల్సిన అవసరం లేదు. నాకు అవగాహన ఉండాలి. నేను సినిమా తీసినప్పుడు నేను ఇది చేస్తే ఇది ఉంటుంది, ఇది చేస్తే ఇది ఉంటుంది. సలహాలు తీసుకోవటం తప్పులేదు, సలహాలు ఎవరైనా చెప్తే వినటం తప్పులేదు. బట్ సలహాని ఎంతవరకు మనం వాడుకోవాలి అనేది మనం ఆలోచించుకోవాలి. పిఆర్లు ఏదో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఏం చేస్తాను, సినిమా తీశాను అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఆ సినిమా తీసినాక ఒక సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే నీ పోటీ వచ్చి సార్ మీరు సరిగ్గా ప్రమోట్ చేయలేదు సార్ అంటాను. సరిగ్గా ప్రమోట్ చేయలేదంటే నేనేమంటాను, పిఆర్ని పట్టుకుని నువ్వు సరిగ్గా పిఆర్ చేయలేదురా అంటాం. పిఆర్ చేయలేదంటే ఆ పిఆర్ ఏమంటాడంటే నువ్వు అదిగో అక్కడ కవర్ ఇవ్వలేదు, లేదా ఇక్కడ నువ్వు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టలేదు, లేదంటే ఆడియో ఫంక్షన్ పెట్టలేదు, ఏదో పెట్టలేదు, పెట్టుంటే పబ్లిసిటీ అయ్యేది, లేదంటే సోషల్ మీడియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉండాల్సింది, లేకపోతే నువ్వు ఇందాక చెప్పినట్టు ఆడియో కొని ఉండాల్సింది, వ్యూవర్షిప్ కొనాల్సింది, ఇటువంటి రకరకాలు ఏదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ చేసినప్పుడు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిన సాంగ్స్ వచ్చిన సినిమా ఉంది. దానికి ఓపెనింగ్ రాని సినిమాలు చాలా నేను చెప్పగలను, పేర్లు చెప్పగలను. మరి ఎందుకు రావట్లేదు అంటే ఏది బ్యాడ్ టాక్ అంటారు, బ్యాడ్ రివ్యూస్ అంటారు. మనకి మొన్న వచ్చిన కల్కి సినిమా ఉంది, 2.5 ఇచ్చారు చాలామంది, బ్యాడ్ రివ్యూ కూడా ఉంది. మరి అది చాలా 1200 కోట్లు 1300 కోట్లు చేసిందిగా. మరి ఎందుకు చేసింది? దేవరా సినిమా పోయిందన్నారు, దానికి 2.5 ఇచ్చారు. మరి అది 300-400 కోట్లు చేసిందిగా. సో ఇవన్నీ రివ్యూలను చూసి వస్తారు జనం, రివ్యూలు చూస్తే రారు, లేకపోతే పిఆర్ చెప్తే చేశాడు అనేది. మనం మన సినిమా తీసి సార్ వర్షం వచ్చింది అందుకే నాకు కలెక్షన్ లేవు, ఎండ ఎక్కువగా ఉంది కలెక్షన్ లేవు. మరి పక్క థియేటర్లో సినిమా ఫుల్ అవుతుంది, పక్క థియేటర్లో సినిమా ఫుల్ అవుతుంది, నా థియేటర్లో ఫుల్ అవట్లా. నా సినిమాకి ఎండ, నా సినిమాకి వర్షం వస్తుంది, కానీ పక్క సినిమాకి ఎండ వర్షం రాదా? సో ఇవన్నీ మనం వంకలు పెట్టుకున్నాం. వంకలైనా మాకు డొంకంతా తిరిగింది అంటారు. అది అంటే పిఆర్లు తప్పేం లేదు. పిఆర్లు వాళ్ళు పాప మంచి చేయాలని అనుకుంటారు. ఏమవుతుంది, పక్క సినిమాకి వాళ్ళు పాత ఇంకో పిఆర్ అది చేసి ఉంటాడు. అది చేసినప్పుడు ఆ సినిమా లక్కీగా ఆడి ఉంటుంది. పిఆర్ చేసినందుకు ఆడతారు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ప్రొడ్యూసర్గా ఎవ్వరు చెప్పింది జరగదు, మనం చెప్పింది జరుగుతుంది, మనం అనుకున్నదే జరుగుతుంది. మనం అనుకోవాలి, మనం డిజైన్ చేసుకోవాలి, ప్రతిదానికి మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మాస్టర్ ఆఫ్ ది ఫిలిం, మాస్టర్ ఆఫ్ ది ప్రోడక్ట్ యూ షుడ్ బి ద ప్రొడ్యూసర్. అది అయితే ఇవన్నీ రావు, ఇవన్నీ సెకండరీ. అఫ్కోర్స్ హీరో సెంటర్డ్ ఇండస్ట్రీ, హీరో మూలన నీకు ఓపెనింగ్ వస్తుంది. బట్ ఆ సినిమాలో కంటెంట్ లేకపోతే ఏమి లేదు. ఆ కంటెంట్ ఎవరు ఎన్నుకోవాలి, నువ్వు ఎన్నుకోవాలి. లేదు నా హీరో నా మాట ఏం లేదు, ఆయన చెప్పింది నేను చేశాను, ఆయన డేట్ల కోసం నువ్వు ఎంపర్లాడినప్పుడు యూ ఆర్ డూయింగ్ ఎ బిజినెస్ మ్యాన్. నువ్వు వెన్ యూ ఆర్ ఎ బిజినెస్ మ్యాన్గా నువ్వు చెయ్యి. ఇంకా నీ నువ్వు పిఆర్ని పెట్టుకున్నందుకేగా. ఇంకా పిఆర్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే ఎందుకు? పిఆర్ చెప్తాడు 30 లక్షలు కదా 50 లక్షలు ఖర్చు పెట్టమంటాడు, నువ్వు పెట్టు. లేకపోతే ఈ పిఆర్ని తీసి అసలు నువ్వే చేసుకో, ఎవడొద్దన్నాడు? దాని మీద కంప్లైంట్ ఇవ్వటం ఎందుకు? సార్ మొదటిసారి అంటే నాకు ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడిన మాటల్లో నాకు బాగా అబ్జెక్షన్ అనిపించిన ఒక సందర్భం సార్. మంచు విష్ణు గారు అంటే మీకు కన్నప్ప రిలీజ్కి ముందు ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఆయన హోస్ట్ లాగా ఒక యాంకర్గానో చూడలేదు. ఒక పెదనాన్న స్థానంలోనో ఒక బాబాయ్ స్థానంలోనో కూర్చోబెట్టి వాళ్ళ ఇంటి విషయాలు కూడా మీరు రండి, మీలాంటి పెద్ద మనిషి వస్తే కూర్చోడానికి మేము రెడీ అని చెప్పేసి మీకు అంత పెద్ద స్థానం ఇచ్చారు. అయితే కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా రన్నింగ్లో ఉంది, థియేటర్లో ఆడుతుంది, అక్కడ శివపార్వతులు
సెట్ కాలేదు, వాళ్ళని చూడడానికి నాకు ఇబ్బందిగా ఉంది, సో ఇలాంటి కామెంట్స్ చేశారు. మిమ్మల్ని అంత నమ్మిన మనిషి, అన్నేళ్ళు కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి మీకు అంత స్థానం ఇచ్చి మిమ్మల్ని మీకు అంత ప్రయారిటీ ఇస్తున్న మనిషి, సో ఒక రకంగా చెప్పాలంటే చావోరేవో అన్నట్టు సిచ్యువేషన్ విష్ణు గారిది. అలాంటి టైంలో మీరు అలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ అంటారా? 100% తప్పేం లేదు. ఎప్పుడు చెప్పా నేను? 9వ రోజు చెప్పా సార్. 9వ రోజు చెప్పా నేను చూసింది 8వ రోజు సినిమా, సార్ 9వ రోజు పెట్టా, 10వ రోజు పబ్లిష్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. అంతే సార్. 10 రోజుల తర్వాత అప్పటికి అయిపోయింది సినిమా, సార్ కలెక్షన్లు అయిపోయినాయి. అయిపోయినాక కూడా చెప్పకపోతే అట్లా వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళ సినిమా ఏం తప్పు. నేను సినిమా చూడలే ముందు, సినిమా చూస్తుంటే డెఫినెట్గా పెట్టుండేవాడు కదా ముందు చూస్తుంటే. నేను 10 రోజుల తర్వాత కలెక్షన్లు కూడా అయిపోయినాక కలెక్షన్లు ఇంకా రావట్లేదు అనే టైంలో సినిమా చూశాను నేను. నేను చూసినప్పుడు థియేటర్లో జనం కూడా లేరు, అయినా చూసి సినిమా. సో ఆ తర్వాత 1 or 2 days తీసేసినట్టున్నా సినిమా. సో అప్పుడు పెట్టాను నేను. మీకు విష్ణు గారు ఏమైనా ఫోన్ చేశారా? నేనే ఫోన్ చేశాను, విష్ణుకి ఫోన్ చేసి మోహన్ బాబు గారికి కూడా ఫోన్ చేశాను. ఓకే. ఫోన్ చేసి మీరు ఈ తప్పు చేశారు, ఎందుకు చేశారు ఈ తప్పు? ఇది ఎవ్వరు లేకపోయినా కానీ ఆడేది ఆ సినిమా, బ్రహ్మాండంగా ఆడేది సినిమా, సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమాని మీరందరూ కలిసి యావరేజ్ సినిమా, బిలో యావరేజ్ సినిమా చేశారు. ఫ్లాప్ సినిమా అన్నాను నేను ఇప్పటికి కూడా. ఓపెనింగ్ వచ్చింది ఆ మాత్రం. బట్ ప్రభాస్ లాంటి వాడు మీకు డేట్లు ఇచ్చి చేస్తున్నప్పుడు దాన్ని మనం నిలబెట్టుకుని ఉంటే ఎంత సెన్సేషనల్ అయ్యేది ఆ సినిమా. సో బాగా తీయటం వేరును ఒక కంటెంట్ని చంపుకోవటం వేరు. ఇవాళ చాలామందికి అర్థం కావాల్సిన విషయం, పులిని చూసి నాకు బాహుబలిని చూసి బాహుబలిని, త్రిబులార్ని చూసి త్రిబులార్ చేయలేం మనం. అంతే. మనకి ఈ కాళహస్తి మహత్యం కానీ భక్త కన్నప్ప కానీ 2-3 వర్షన్స్ 4-5 వర్షన్స్ తీశారు. ఇప్పటికి 10 సార్లు తీశారు సినిమాలు. తెలుగులో 2-3 సార్లు వచ్చినా మిగతా భాషలో కూడా తీశారు. సో అది అన్ని సార్లు ప్రూవ్ అయిన సినిమా. మరి ఇప్పుడు యావరేజ్ ఎందుకయింది? అక్కడ ప్రతిసారి భక్తిభావం నిలబడింది, ఇక్కడ భక్తిభావం నిలబడలేదు. ఇక్కడ శివుడు పార్వతి వెకిలిగా ఉన్నారు. అది చెప్పాలి. నేను చెప్పాను, డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పాను. నేనే ఇట్లా యూట్యూబ్లో పెట్టుకోవాలా, యూట్యూబ్లో పెట్టే ముందే ఫోన్ చేశా. పెడతానని చెప్పలేదు, అది వేరే. బట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, ఇద్దరికి చెప్పాను. మోహన్ బాబు గారిని గట్టిగా అన్నా నేను, మీరు పట్టించుకుని ఉంటే ఇట్లా ఉండదు సినిమా. ఎందుకంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు, యాక్టరు, మంచి యాక్టరు, ఆయనకు తెలుసు, అన్ని విషయాలు తెలుసు. మరి పట్టించుకోకుండా భక్తి లేకుండా సినిమా తీసి భక్త కన్నప్పని వారియర్ సినిమా చేస్తే ఎట్లా ఉంటుంది సినిమా? ఆ సినిమా రేంజ్కి ఆ సినిమా ఆడింది ఇవాళ. బట్ అది అదే ప్రభాస్ గారిని వాడుకొని చేసినందుకు చేసిన ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగుంది ఆ సినిమాలో. కానీ ఎప్పుడైతే ఎవరైతే శివుడు భక్తుడైన, శివుడే సరిగ్గా లేకపోతే ఇంక భక్తి ఎక్కడ వస్తుంది? సో క్యారెక్టర్ ఫిట్నెస్ ఒకటి కావాలి. వచ్చి అనామకుడిని పెట్టినా పర్వాలేదు, బాగుండేది. అనవసరంగా ఈయన పెట్టి డబ్బులు బొక్కది. ఆ డబ్బులే ఇప్పుడు నష్టం వస్తాయి. ఒకవేళ నష్టం వస్తే వాళ్ళిద్దరికి ఇచ్చిన ప్రతి రూపాయి నష్టమే నా లెక్కలో. అంటే సో అందుకని ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఇంతకుముందు కూడా అన్నారు, నాకు ఈగో అనో లేకపోతే కోపం అనో ఇంకోటనో మన వాళ్ళకు కూడా మనం చెప్పకపోతే ఏంటి? ఇది కాకుండా నన్ను సీనియర్ ఇంతకుముందు అడిగారు, మీరు ఈ ఇండస్ట్రీ కోసం ఏంటని. ఇండస్ట్రీకి ఈ పాఠం చెప్పాలి. ఇది నేను చెప్పకపోతే, నాకు తెలిసినంత వరకు తప్పో ఒప్పో నేను చెప్పింది చెప్పకపోతే రేపు ఇంకోళ్ళు తీస్తారు, ఇంకో కన్నప్ప తీస్తారు, అది ఫ్లాప్ అవుతుంది. మీరు పాండురంగ మహత్యం తీశాడు రాఘవేంద్ర గారు, పాండురంగాన్ని, ఆయన ఇలాగే తప్పులు చేశాడు, అది పోయింది. సో భక్తి సినిమాని భక్తిభావంతో మీరు తీయకపోతే ఆ సినిమాలు పోతాయి. మీరు పాండురంగ సినిమా తీసుకోండి, కన్నప్ప తీసుకోండి, ఇంకోటి తీసుకోండి. మరి బాలకృష్ణ గారు, రాఘవేంద్ర గారు పెద్ద సినిమానే కదా అది. మరి ఎందుకాళ్ళ పాటలు కూడా బాగానే హిట్ అయినాయి, ఎందుకాళ్ళ? దాంట్లో పాత సినిమాలో ఉన్న భక్తి ఏది? ఆ ఎమోషన్ ఎక్కడ దొరికింది? రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు తీయలేకపోయారు మీరు? సో ఏదో మార్పులు మీరు చేద్దాం అనుకుంటే అవ్వదు. అది ఏదో చేసేద్దాం, వాళ్ళు చేసిన దానికంటే మనం గొప్పగా చేద్దాం. గొప్పగా చెయ్యండి. ఆ భక్తి పారవస్యం ఎవరికైనా రావాలి. సినిమా చూస్తా అంటే అనుభూతి రావాలి, రోమాలు నెక్కిపోవాలి. భక్తి సినిమాల్లో ఉండే అడ్వాంటేజ్ అది. సినిమా రిచ్గా తీశారా, ఖర్చు పెట్టారా లేదా కాదు, భక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నేను దేవుడి దండం పెట్టను, కానీ భక్తి సినిమాలు చూస్తుంటే నా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. ఒక రకమైన జలధరింపు వస్తుంది బాడీలో సినిమాలు చూస్తుంటే.
అది అంటే యాజ్ ఎ కామన్ ఆడియన్స్, భక్తుడు సినిమా దేవుడు కాదు కాదు అక్కడ ఆ emotion, ఆ meaning లో వచ్చే emotion. ఇప్పుడు అన్నమయ్య సినిమా చూస్తాం. అన్నమయ్యలో ఆయన జీవితం అంతా ఆయన కోసం దారపోస్తాడు. దారపోసినాక ఆ లాస్ట్ సీన్లో ఉన్నప్పుడు అప్పుడు జోలపాట పాడావు చూడు అంటే ఆయన విష్ణుమూర్తి పాడతాడు, వెంకటేశ్వర స్వామి పాడతాడు ఆ పాట. అవును, నా పాట మీ నోటి గుండా అంటే నేను జన్మ తరించిందయ్యా అంటా ఉంటే వల్ల 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 ఈ రోజుకి ఏడుస్తాను నేను. అది 20 సార్లు చూశాను నేను, చూసి ఉంటా 20-30 సార్లు చూసి ఉంటా. ఈ రోజుకి లాస్ట్ అప్పుడప్పుడు భక్తి భావాలు అని 15 నిమిషాలు వేస్తారు. ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. అది దట్ ఈస్ పవర్ ఆఫ్ ఇది భక్తి. 1 month బ్యాక్ రాఘవేంద్రరావు గారిని కలిసాను సార్. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సందర్భం వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఆ సమయంలో ఈరోజు మీరు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పారో ఆ గడప దగ్గరికి వచ్చి తను రాసిన పాటలన్నీ అక్కడ వేసి ఆ దర్శనం అవ్వగానే అదే ఎగ్జాంపుల్ సార్ నాకు ఆయన చెప్పినప్పుడు ఈ రోజుకి ఆయన అన్నమయ్య అంటే రాఘవేంద్రరావు గారు అలాగే పులకరించిపోతున్నారు. ఆయన నేను తీయలేదా ఆ సినిమా, వెంకటేశ్వర స్వామి నా చాలా తీపించుకున్నారు అంటున్నారు. మీరు అంటున్నట్టు అది భక్తి సినిమా. అది అందులో అన్ని 100 తప్పులు ఉన్నాయి. ఆ సినిమాలో లేనన్ని తప్పులు ఆ సినిమానే ఫాలో అయ్యారు. ఈ సినిమా కన్నప్ప కూడా అందులో వెంకటేశ్వర స్వామి వాళ్ళు అందరూ కలిసి అది చేయలేదు ఇది చేయలేదు అన్నప్పుడల్లా వీడు మారిపోతూ ఉంటాడు ఈ భక్తుడు అన్నమయ్య. బట్ అంత చేసింది లాస్ట్ 15 minutes ఆయన చేసిన భక్తి ఉంది ఎక్కడైతే ఉందో పులకించిపోయారు. అది పీక్ తీసుకెళ్ళిపోయారు. సో మిగతాదంతా మర్చిపోతాం మనం. సార్ అది దట్ ఈస్ ఫిల్మ్ మేకింగ్.